నమస్తే. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా అక్కడ అధికారులు అడ్డుకున్నారు. న్యాయవాదులతో విచారణకు రావద్దంటూ కూడా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై హేమ గారు ఉన్నారు. హేమ గారు నమస్తే. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కట్ చేస్తే అసలు విచారణ లేకపోతే కేటీఆర్ అరెస్టు, జైలుకు పోతాడు, ఇవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? 1 ఇయర్ నుంచి ఈ స్టోరీస్ మనం వింటూనే ఉన్నాం. ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా కేసీఆర్ని కేటీఆర్ని జైలుకి పంపిస్తా, ఎక్కడ వాళ్ళని వద్దా అని చెప్పేసి అంటున్నారు. సో ఆయన డిసైడ్ అయ్యి వచ్చిండు ఖచ్చితంగా వీళ్ళని జైలుకి పంపించాలని. సో 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాడు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలని. ఫోన్ ట్యాపింగ్ అన్నాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవినీతి అన్నారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో పర్సనల్గా ఫ్యామిలీ ఫంక్షన్ అయితే దాన్ని రేవ్ పార్టీ అన్నారు. కొండా సురేఖ గారితో కలిసి ఒక పిచ్చి కమెంట్స్ చేయడం జరిగింది, వారి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ గురించి. సో కంటిన్యూగా 1 ఇయర్ నుంచి ఎట్లా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా, అక్రమ కేసులు పెట్టి ఆయనను బనాయించి లోపల పెట్టాలా అని చెప్పేసి చూస్తున్నాడు. హోమ్ మినిస్టర్గా ఆయననే ఉన్నాడు రాష్ట్రంలో. సో రాష్ట్రంలో ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. క్రైమ్ రేట్స్ చాలా పెరిగినాయి. అప్పుడేమో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే, ప్రజలు ఎవరు పోయినా కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్యల మీద ఫోకస్ చేసి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ 1 ఇయర్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ పని ఏమైందంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు నుంచోవాలా, వారు ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ మీద పనిచేయాలా, ప్రజల భద్రతను ప్రజల రక్షణను గాలికి వదిలేసిండ్రు. సో ఇప్పుడు కేటీఆర్ గారిని ఇప్పుడు రీసెంట్గా ఆయన ఏదైతే ప్రామిస్ చేసిండ్రో ప్రజలకి, రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, అందరూ అన్ని రాష్ట్రాల ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అండ్ మొన్న అల్లు అర్జున్ ఎపిసోడ్ 1 మంత్ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారిది. సో సరే, గవర్నమెంట్ నీ చేతిలో ఉంది, ఒకవేళ అవినీతి జరిగింది అనుకో, ప్రూవ్ చేసుకో. 1 ఇయర్ కింద కేసు పెట్టి ఇప్పుడు ఆ కేసు మీద అరెస్ట్ చేస్తా అని అండ్ ఆ కోర్టులో కేటీఆర్ గారు పిటిషన్ వేసిన తర్వాత కోర్టు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేయొద్దు. అంటే మేము తర్వాత కూడా ఇచ్చింది కదా, మేము చెప్పేదాకా కోర్టు పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అని. ఎందుకంటే వాళ్ళు 1 ఇయర్ అయినా కూడా ఎటువంటి దాని మీద ప్రోగ్రెస్ లేదు. ఎందుకంటే క్లియర్గా చెప్పారు, అది ఒక గవర్నమెంట్గా ప్రజలకి మంచి జరిగే విధంగానే మేము ఆ డెసిషన్ తీసుకొని ఎంఓఈ చేసుకొని రెవెన్యూ జనరేట్ చేసినాం. 7 కోట్ల పైగా రెవెన్యూ వచ్చింది, కానీ ఎక్కడ కూడా నష్టం జరగలేదు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదే విషయం కోర్టుకి కూడా చెప్పారు, అదే విషయం ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ హెచ్ఎండిఏ నిబంధనలను ఉల్లంఘించారనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులు జరపాలంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. ఆ నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉల్లంఘించారు, దాంట్లో ప్రధాన నిందితుడు కేటీఆర్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అనుమతి అవసరం లేదంట. ఇప్పుడు మంత్రిగా ఆయనకు అన్ని పవర్స్ ఉంటాయి, ఏదైనా ఆర్థిక శాఖ ఉంటుంది కదా సెపరేట్ డెసిషన్. ఇప్పుడు ఒక మంత్రి ఉంటాడు. నేను ఏమంటున్నా, హెచ్ఎండిఏకి కానివ్వండి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హోల్ అండ్ సోల్ కేటీఆర్ గారికి ఆ రైట్స్ ఉంటాయి. ఒకవేళ ఆయనకి ఈ పాలసీస్ ఏవైతే దాని లిమిటేషన్స్ కానీ దాని గైడ్ లైన్స్ కానీ ఏమున్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ డ్యూటీ అది. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళు కేటీఆర్ గారికి చెప్పి ఇట్లా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పలేదేమో. కానీ ఆయనకున్న పవర్ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ పెంచడానికి, హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు. అక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు అండ్ క్లియర్గా వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది, మాకు ఆ అమౌంట్ వాళ్ళు ఇచ్చింది రిసీవ్ చేసుకున్న తర్వాత మేము రేస్ కండక్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆ విషయం ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు కూడా కొన్ని ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పారు ఒక ప్రెస్ మీట్లో, అవును వాళ్ళకి అమౌంట్ వెళ్ళింది అన్న విషయం మాకు కూడా తెలుసు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి అందరికీ తెలుసు క్లియర్గా ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు, దీంతో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ అయినా కూడా ఏవో చిన్న చిన్న ఇష్యూస్ని లేవనెత్తి ఇది అక్రమంగా చేశారు అని చెప్పి. కరప్షన్ అంటే యూజువల్గా అది మీకైనా రావాలి, ఆ కంపెనీకి వెళ్ళదు, ప్రభుత్వానికి వెళ్ళదు. కేటీఆర్ గారు తిన్నారు అని చెప్పేసి వాళ్ళ ఆరోపణ, కానీ అక్కడ ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు కదా ఆయన తిన్నారు అని చెప్పేసి క్లియర్గా. ఒక శాఖలో ఇంకొక శాఖ మంత్రి దాంట్లో ఇన్వాల్వ్, ఇంకో శాఖ ఏం లేదు కదా, హెచ్ఎండిఏ త్రూవే అది జరిగింది. హెచ్ఎండిఏ ఎవరి అండర్లో ఉంది? మున్సిపల్ శాఖ మంత్రి అండర్లో ఉంది, ఆయన చేయడం జరిగింది. ఆర్థిక శాఖ అనుమతి అవసరం కదా ఆయన. అంటే ఇప్పుడు ఒకటి నేను చెప్తా అండి, నేను ఏదైనా ప్రపోజల్ పెట్టాను అనుకోండి,
బడ్జెట్ రిలీజ్ చేస్తారు. దానికి అనుమతి ఏం లేదు, డైరెక్ట్ బడ్జెట్ రిలీజ్, వీళ్ళు ప్రపోజల్ పెట్టి వాళ్ళు రిలీజ్ చేసారు. దాంట్లో ఎక్కడ అవినీతి ఉంది? ఎక్కడ కూడా అవినీతి లేదు, ఎక్కడ కూడా ఇది స్కామ్ అయితే కాదు. అండ్ క్లియర్గా వాళ్ళు ఏదున్నా కూడా రిటర్న్లో డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి, ప్రభుత్వం దగ్గర ఉంటాయి అండ్ ఆ కంపెనీ దగ్గర ఉంటాయి. కోర్టుకి చెప్పండి, సమర్పించండి ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దాకా వాళ్ళు ఎటువంటి ఎవిడెన్సెస్ అంటే సబ్మిట్ చేయలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టి ఈరోజు రమ్మన్నారు. కేటీఆర్ గారు దానికి ఏమంటారు, వాళ్ళ ఆర్డర్స్ని ఒబే చేసి ఏసీపీ ఆఫీస్కి వెళ్తే వారితో పాటు వాళ్ళ లాయర్స్ని అలర్ట్ చేయకుండా, ఇప్పుడు మన రైట్ ఉంటుంది. ఇప్పుడు అధికారులు అంటే విచారణ చేసే ముందు, విచారణ చేసేటప్పుడు న్యాయవాదులు ఉండాలంటారా పక్కన? అట్లాంటి పర్మిషన్ ఉంటారు కదా. అట్లాంటి ఇప్పుడు లాస్ట్ టైం మన ఎక్స్ ఎమ్మెల్యే లగచర్ల ఎమ్మెల్యే గారిని కూడా అదే విధంగా నరేందర్ రెడ్డి గారిని అట్లనే అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా తీసుకుపోయి జైల్లో పడేసిండ్రు. సార్కి ఏమైనా నోటీస్ సర్వ్ చేసారు అంటే వాళ్ళ ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో కాకుండా మమ్మల్ని అనడం ఏంటి? లాయర్స్కి తెలుసు అంటే లా అంటే ఎట్లుంటుంది ఏంటి. ఒక విచారణకి వెళ్ళినప్పుడు వాళ్ళ కన్సర్న్ లాయర్స్ ఉండొచ్చు పక్కన, వాళ్ళ అండర్లో ఎంక్వైరీ కూడా చేయొచ్చు. అంటే దాంట్లో తప్పేం లేదు అండ్ రికార్డింగ్ కూడా చేస్తారు. సో దాంట్లో ఏమి ఇబ్బంది ఉంటుంది? ఇప్పుడు ఆయనని కేటీఆర్ గారిని రమ్మన్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటి? అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో సర్చ్ అని చెప్పేసి అక్కడ ఇంకేదో సృష్టించి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా అదే ప్రయత్నం చేశారు. ఫ్యామిలీ పార్టీని రేవ్ పార్టీగా చిత్రీకరించి అక్కడేవో డ్రగ్స్ దొరికినాయి అని చెప్పడము. సో అట్లాంటివి ఏ చేసినా కూడా అవన్నీ కూడా ప్రాపర్గా నుంచోలేదు. అండ్ ఆయన అనుకున్న ప్లాన్ ప్రకారం అవేమీ జరగలేదు. సో ఇప్పుడు ఇట్లా ఆయనని ఎంక్వైరీ పేరు మీద ఇక్కడికి పిలిచి అక్కడేదో దొరికినాయని చెప్పేసి పిచ్చి పిచ్చిగా ఏదో డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలన్నీ కరెక్ట్గానే ఫాలో అయ్యారు అంటే అంత కరెక్ట్గానే చెల్లింపులు జరిగాయి అనుకుందాం. ఏసీబీ విచారణకు, ఈడీ విచారణకు హాజరు కావడానికి ఏమైందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు హాజరు అవ్వడానికే కదా, ఇప్పుడు ఏసీపీ న్యాయవాదులు అది ఇప్పుడు మాకు ప్రభుత్వం మీద కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే ఒక క్రిమినల్ సీఎం ఆయన చేతిలోనే రాష్ట్రం నడుస్తుంది. సో ఆ క్రిమినల్ మైండ్ ఉన్న ఆయన ఖచ్చితంగా క్రిమినల్గానే అవన్నీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మా కేటీఆర్ గారికి కానీ మాకు కానీ వారి మీద ఎటువంటి నమ్మకం లేదు. ఇప్పుడు లోపల తీసుకుపోయి ఇంకేదైనా చేయొచ్చు. సో మా భద్రత కూడా మేము చూసుకోవాలి కదా, మా హక్కులను కూడా మేము కాపాడుకోవాలి కదా. లేని కేసునే ఇంత గట్టిగా ఆయన చెప్పడం జరుగుతుంది, ఇట్లా చేసిండని చెప్పేసి. సో ఆయన ప్రూవ్ చేసుకోమండి, న్యాయస్థానం ఉంది, వాళ్ళ గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉన్నారు, ఏం ఎంక్వైరీ చేసారో, ఏం దొరికినాయి డాక్యుమెంట్స్, ఎక్కడ అవినీతి అయింది అనేది ప్రూవ్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది. కాబట్టి న్యాయస్థానంలో చేసుకోమని చెప్తున్నారు. సో మేము లీగల్గానే ఫైట్ చేస్తున్నాం కదా, ఇల్లీగల్గా వాళ్ళలాగా అక్రమంగా కేసులు ఇది చేసుకొని వేరే తీరుగా అయితే మేము పోవట్లేదు. కేటీఆర్ గారు క్లియర్గా ఛాలెంజ్ చేశారు. డెఫినెట్గా మేము దేనికైనా రెడీ, మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, లీగల్గా ప్రొసీడ్ అవుతామని అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన తీసుకుపోయి ప్రెస్ మీట్లు పెట్టి అరెస్ట్కి నేను రెడీ ఉన్నా, జైలుకు పోవడానికి ఇప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నారండి. ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఆయన మీకు ఎక్కడైనా కనిపించకుండా పోయారా, దాచుకున్నారా? రేవంత్ రెడ్డి లాగా అయితే అట్లా ఏం చేయట్లేదు కదా. ధైర్యంగా మీడియా ముఖంగా అందరు కూడా అండ్ అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పడం జరిగింది. డెఫినెట్గా నేను ఆ చర్చకు సిద్ధం, మీరు ఏది ఎంక్వైరీ చేసినా కూడా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ వారి మీద నమ్మకం లేదు కాబట్టి సో మేము మా నాయకులతో కలిసి, మా లాయర్స్తో కలిసి మేము ఎంక్వైరీకి వస్తామని చెప్పడం జరుగుతుంది. తప్పేం లేదు కదా, అదేమి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి విరుద్ధంగా జరిగే అంశం కూడా కాదు. ఖచ్చితంగా నాకు రైట్ ఉంది, ఏదైనా ఇష్యూ అయినప్పుడు నా లాయర్ని తీసుకొని వెళ్ళే రైట్ నాకు ఉంది. అది ప్రొహిబిటెడ్ ఏరియా కూడా కాదు. డెఫినెట్గా లాయర్స్ రావచ్చు, పోలీస్ ఆఫీసర్స్ దగ్గరకు వచ్చి ఏదైనా నోటీస్ ఉన్నా కూడా, ఏదైనా స్టేట్మెంట్ ఉన్నా కూడా, రిటర్న్లో ఏదైనా ఇస్తే కూడా ఇవ్వడానికి లాయర్సే ఉంటారు. కాబట్టి వాళ్ళు వస్తే తప్పేముంది, ఎలా చేయొచ్చు కదా. గత కొన్ని నెలల నుంచి కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమైంది, అరెస్ట్ కాబోతున్నాడు, జైలుకి వెళ్ళబోతున్నాడు. ఇదే లాగైతూ ఉంది, ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా ఇది కంటిన్యూ అవుతూ ఉంది. ఒక పులి స్టాప్ పడట్లేదు. ఎందుకు టార్గెట్ కేటీఆర్, ఎందుకు టార్గెట్ ఇక్కడ అంటే ప్రజల పక్షాన ఉన్నారు, ప్రజల గురించి కొట్లాడుతున్నారు, ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నారు. ఆయన చేసే వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి నిరంతరం ప్రశ్నిస్తున్నాడు. అది ప్రజల్లోకి విస్తృతంగా కేటీఆర్ గారు వాయిస్ వెళ్తుంది. సో ఆ గొంతుని నొక్కి ఆయనని మాట్లాడనీయకుండా చేయాలన్న ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో 1 ఇయర్ నుంచి వినండి, 1 ఇయర్ నుంచి ఆయన ఇప్పుడు దాకా ఎటువంటి గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం ఒక గ్యారంటీ, ఒక ఏమంటారు ఫ్రీ బస్ తప్ప ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజలకి ఆయన చేసిన ప్రామిసెస్లు ఇప్పుడు దాకా ఫుల్ఫిల్ చేయలేదు. అండ్ రీసెంట్గా రైతు భరోసా, రైతు బంధు ఏదైతే ఉందో దాన్ని 15,000
కేసీఆర్ 10,000 ఇస్తున్నారు, మేము 15,000 చేస్తామని. మొన్న మళ్ళీ ఆయన ఏం చెప్పిండు 12,000 అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన కూడా బిచ్చం వేస్తున్నాడు అనుకోవాలా? అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అప్పుడేమో కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారంటే ఏమైనా రైతులని మీకు బిచ్చం వేస్తున్నాడు అది ఇది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి వాళ్ళ మైండ్ డైవర్ట్ చేసి ఇప్పుడు 15,000 అని చెప్పి అది ఇంద్రమ్మ మాట అని చెప్పిండు, రేవంత్ రెడ్డి మాట అన్నది, రాహుల్ గాంధీ మాట అన్నారు. వాళ్ళందరి నాయకులతోని ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి ఇప్పుడు యూటర్న్ తీసుకొని 12,000 చేసింది. ఇప్పుడు ప్రజలు ఆ రైతులు ప్రశ్నించొద్దని మళ్ళీ ఇదొక ఇష్యూని లేవనెత్తి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రతి చర్య ఉండబోతోంది అని చెప్పి మాట్లాడుతుంటారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్ ని జైలుకు పంపించారనే విమర్శలు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నాయి. ఆ రివెంజ్ ఇది అనుకోవచ్చా? అంటే ఆయనకి ముందు నుంచే రివెంజ్ పాలిటిక్స్ చేయడం. ఆయన రీసెంట్గా ఒక మర్డర్ ఎవరైతే ఇదేంది మొన్న సన్మానం చేసి దోస్త్ అని చెప్పి చెప్పుకుంటున్నారో ఆయన జైలుకి పోయినప్పుడు ఒక సొంత కొడుకుని మర్డర్ చేసిన నాగయ్య అన్న వ్యక్తిని ఆయన నేను సీఎం అయినాక బయటికి తీసుకొస్తాను, ఆయన లైఫ్ ప్రిజన్ పడింది ఆయనకి. ఈయన సీఎం అయినాక ఆయన తీసుకొని వచ్చి ఆయనకు సన్మానం చేస్తున్నాడు. సో అట్లాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఆయన పరిపాలనిస్తాడు, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు అన్న నమ్మకం ప్రజలకు అందరికీ పోయింది మొన్నటితోటి. సో ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడతాడు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. డెఫినెట్గా తప్పు చేయనప్పుడు మేము ఎక్కడ వెనుకకు తగ్గేదే లేదు, డెఫినెట్గా ఎదుర్కొంటాం. ఏ దానికైనా మేము ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. అండ్ కేటీఆర్ గారు కూడా ముందు నుంచి చెప్తున్నారు, తెలంగాణ ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళు స్ట్రాంగ్ అపోజిషన్ మాకు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన బాధ్యతను మేము ఫుల్ ఫ్లెడ్జ్గా నిర్వహిస్తున్నాం. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ముందున్నాం. ఇప్పుడు ప్రజలు ఏదైతే మాకు ప్లేస్ని ఇచ్చారో అపోజిషన్ని దాన్ని కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్గా నిర్వహిస్తున్నాం. సో దానిని అడ్డుకోవడానికి మేము ప్రశ్నించొద్దు, వారి ప్రభుత్వం చేసే వైఫల్యాన్ని ఎండగట్టడానికి మేము ఎక్కడ మాట్లాడినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏ సోషల్ మీడియాలో అంటే వాళ్ళు చెప్పేటివన్నీ నీతులు, కానీ మేము ఏమైనా మాట్లాడితే మేము అబద్ధాలు చెప్తున్నాం, అంటే రాంగ్ ప్రాపగాండా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ మీరు మాట్లాడడం కానీ ప్రజలు ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్స్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి తెలుసు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వారు చెప్పిన గ్యారెంటీలు మాకు అందుతున్నాయా లేదా అనేది వాళ్ళు గమనిస్తున్నారు. 1 ఇయర్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డెవలప్మెంట్స్ జరిగినా అవి మాత్రమే శంకుస్థాపనలు చేస్తూ కాలం గడుపుతున్నాడు. అండ్ క్లియర్గా అర్థమవుతుంది ఆయన క్రిమినల్ మైండ్ ఎట్లయితే ఉందో దాన్నే ఆచరణలో పెట్టిండు. ఇన్ని శాఖలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. పిల్లలు చాలా ఫుడ్ ఇన్ఫెక్షన్ తోటి ఇబ్బంది పడుతున్నారు. చాలామంది 50కి పైగా పిల్లలు చనిపోవడం జరిగింది. సో వారి మీద ప్రేమ లేదు. కానీ మొన్న అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ తోటి దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి కేవలం ఆయనకి పిల్లల మీద చాలా ప్రేమ ఉందని చెప్పేసి ఒక చిన్న అబ్బాయి గురించి సంతోషం ఆయన గురించి మాట్లాడింది. అదే ప్రేమ మిగతా పిల్లల మీద చూపిస్తే బాగుంటుండే అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. కానీ దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ అబ్బాయి గురించి మాట్లాడుతుంటే మమ్మల్ని ఇది అంటే వ్యతిరేకిస్తున్నారని ఆయన గురించి మాట్లాడినందుకు వ్యతిరేకిస్తలే, ఆయన గురించి మాట్లాడినందుకు అభినందిస్తూ ఇంకా ఎవరైతే పిల్లలు మీ ప్రభుత్వ హయాంలో చనిపోయినారో వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వండి, ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించండి. ఎవరైతే చనిపోయినారో మీ వైఫల్యాల వల్ల పిల్లలు ఇబ్బంది పడ్డారు, చాలామంది హాస్పిటళ్ళలో మెడిసిన్స్ లేక ఆరోగ్యపరంగా ఇబ్బంది పాలవుతున్నారు, కరెంటు పోతుంది, రైతులకు వాటర్ రావట్లేదు. అండ్ స్వయంగా మేము మా డివిజన్స్లో కూడా చాలా కంప్లైంట్స్ మేము ఫేస్ చేస్తున్నాం. ప్రజలలో తిరిగినప్పుడు అధికారులు ఎవరు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ అధికారులు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే సంబరాలు ఉన్నాయి దాంట్లో బిజీ ఉన్నారు, వాళ్ళకి సర్వీస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు తప్ప ప్రజలకి సేవ చేసే లో మాత్రం ఎవరు అధికారులు బిజీగా లేరు, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు. 1 ఇయర్ నుంచి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి డెవలప్మెంట్ మా డివిజన్లో జరగలేదు. అంటే నేను మొత్తం రాష్ట్రం వదిలేండి, నేను స్వయంగా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఉంటాం. ప్రజల్లోకి ఏదైతే కొత్త ప్రపోజల్స్ అడిగినరో అది మేము జోనల్ కమిషనర్ గారిని అడిగితే మా దగ్గర ఫండ్స్ లేవు, మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. అంటే అసలు రాష్ట్రంలో రెవెన్యూ అనేది ఎక్కడికపోతుంది, వాళ్ళ అంటే రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళ జోబులోకి రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నాశనం చేసిండు. ఎక్కడ కూడా ప్రజలు సేఫ్గా లేరు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటిని పెట్టుకొని ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ భయపెట్టి
అడ్మినిస్ట్రేషన్ నడపాలన్న ప్రయత్నంలో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.